థాంక్యూ నాన్నగారు. ఇన్ని క్రాకర్స్ ఇవ్వండి, ఎండలో పెడతా. నేను ఇలా తీసి పెడతాను, వెళ్ళి వాటర్ పట్టరా. లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన ఎందుకు తీశారు? ఎండలో పెట్టడానికా? ఇవి లాస్ట్ ఇయర్ మిగిలిపోయినాయి కాదు, ఈసారి తెచ్చినాయి. అందరికి వాటాలు వేసాను, చెప్తాను రండి. ఈ కాకరపోతులు ముగ్గురికి 3, ఇగో 2 భూచక్రాలు. నాన్నగారు మరి విష్ణు చక్రాలు? ఇదే విష్ణు చక్రం. ఈ కాకరపోతు అయిపోయిన తర్వాత ఈ ఓస దీంట్లో గుచ్చి విష్ణు చక్రం చేసుకో. ఇంకో సృష్టి, నీ కోసం ఉల్లిపాయ బాంబులు తెచ్చా, 3 రోజులు రావాలి, ఓకేనా? నెక్స్ట్ దివాళి కూడా సరిపోతుంది నాన్నగారు. వెరీ గుడ్. ఇదిగో నీకు చిచ్చుబుడ్డి, ఒకేసారి కాల్ చేయకు, 3 రోజులు రావాలి. ఇది కొంచెం ఎలగగానే మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ నెక్స్ట్ రోజు వాడుకో. ఇవి నీకు, ఇవి నాకు, ఈ పాపకి మిగలకుండా కాల్చుకోండి. ఇంతేనా? ఇంకేమైనా మిగిలిపోయినాయా చెప్పాల్సినవి? ఇంకో 2 విషయాలు ఉన్నాయి. 6ంటికి మొదలెట్టి 6 కాల్చేసి ఇంట్లోకి వచ్చేయటం కాదు. 9:45కి మొదలెట్టండి, 10 దాకా కాల్చి వచ్చారనుకో ఎక్కువ కాల్చామనుకుంటారు అందరు. కుదిరితే పక్కింటి క్రాకర్స్ చెత్తంతా మన ఇంట్లో వేసి వచ్చేయండి. అదెందుకు? పొద్దున్న చూసిన వాళ్ళకి మనమే ఎక్కువ కాల్చామని తెలుస్తుంది కదా. ఓహో, ఎందుకండి అంత కక్కుర్తి? అది కక్కుర్తి కాదే, పొదుపు. నోరు మూసుకుని చెప్పించేయి. వెలిగించు. అయ్యో, అదేంటి నోట్లో పెట్టుకున్నారు? సిగరెట్ నోట్లో పెట్టుకోపోతే ఎక్కడ పెట్టుకుంటారే? అడ్డించు. అయ్యో వద్దండి. వెలిగించు. వెలిగించమ్మా, వెలిగించు. బాబా 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 అని కాదు, ముగుడా 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 అని వెలిగించాలి. వెలిగించు.